భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర కమిటీ ఆధ్వర్యంలో పాఠశాల ముందు విలీనాన్ని ఆపాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ నగర ఉపాధ్యక్షులు ఆర్యన్, ఏఐడిఎస్ఓ కర్నూలు జిల్లా కార్యదర్శి హరీష్ కుమార్ మాట్లాడుతూ నూతన విద్యా విధానంలో భాగంగా కర్నూలు నగర బి క్యాంపులో ప్రాథమికోన్నత పాఠశాల విలీన ప్రక్రియల్ని ఆపాలన్నారు. 6, 7, 8 తరగతుల విద్యార్థులను పక్కనే ఉన్న బాయ్స్ పాఠశాలలో విలీనం చేయడం జరిగిందన్నారు. తక్షణమే పాఠశాలలో ఉన్న విద్యార్థులకు భోజనం తదితర సౌకర్యాలు కల్పించాలని, పాఠశాల విలీనం పేరుతో వందల సంఖ్యలో ఉన్న విద్యార్థులకు సౌకర్యాలు కల్పించకపోవడం చాలా బాధాకరమన్నారు. పాఠశాల విలీనాన్ని ఆపకపోతే నేడు శాంతియుతంగా నిరసన కార్యక్రమం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో తీవ్రంగా ఉద్యమాన్ని చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర సహాయ కార్యదర్శులు పృథ్వీ, ఆదిత్య, ఏఐడిఎస్ఓ నాయకులు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు మున్సిపల్ బి క్యాంప్ స్కూల్లో మనం ధర్నా చేయడం జరిగింది. దానికి కారణం ఏమిటంటే ఈరోజు ప్రభుత్వ స్కూల్ విలీనంతో న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చి 6, 7, 8 తరగతులను బాయ్స్ స్కూల్లో విలీనం చేయడం జరిగింది. అలా చేయడం వల్ల ఇక్కడికి రావాల్సినటువంటి రేషన్ కానీ, పిల్లలకి పాఠ్య పుస్తకాలు కానీ, క్లాసెస్ కానీ ఏమీ జరగడం లేదు. వచ్చే మంత్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని చెప్పి గవర్నమెంట్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీని మీద డిఓ గారు కూడా ఏమీ స్పందించకుండా బాయ్స్ స్కూల్లో విలీనం చేస్తున్నామని చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా బాయ్స్ స్కూల్లో కాకుండా కార్పొరేట్ స్కూల్లో విలీనం అవుతూ ఉన్నారు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇదేంటయ్యా అని మేము ప్రశ్నిస్తే గవర్నమెంట్ స్కూల్లో టీచర్కి మేము మిమ్మల్ని తీసేస్తాము, మీరు మాకు సపోర్ట్ చేయాల్సింది అంటూ టీచర్లు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఇంతవరకు కూడా టీచర్ పోస్టులు భర్తీ చేయలేదు. ఈ స్కూల్లో 8 మంది టీచర్లు రావాల్సింటే వాళ్ళకి 8 మందిని రిక్రూట్ చేయలేదు. అలాగే ఇక్కడికి రాకుండా వీళ్ళని డిస్కరేజ్ చేసి ప్రైమరీ స్కూల్ మాత్రమే ఇక్కడ కొనసాగించే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకుంది. ఇలాంటి చర్యలు మనకు వద్దు. ఈ ప్రభుత్వ స్కూల్ని అలాగే నడపాలి. దీంట్లో 9th, 10th కూడా అప్గ్రేడ్ చేయాలి. జియో నెంబర్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా ఆర్టీఓలో ఉన్నది ఏంటంటే ఏ స్కూల్ అయితే 60%, 70% పీపుల్ దాటుతారో పిల్లలు అక్కడ 9th, 10th అప్గ్రేడ్ చేస్తామని. దాని కారణంగా ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చి దీన్ని ఇంకా డిస్కస్ చేసి ప్రైమరీ స్కూల్ వరకు మాత్రమే పెట్టడం జరుగుతూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాగే జరిగిందంటే మేము చర్యలు తీసుకుంటాం. పిల్లలందరినీ తీసుకొని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు పెద్ద ఎత్తున ఆందోళన తెలియజేస్తామని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా తెలియజేస్తున్నాం.